Hi, welcome all of you to the session of Introduction to Gen AI. Today we are going to start with a new module. So just I'm recapping you once again the topics that are covered yesterday. Yesterday we have seen the prompts, how the prompt engineering uh, uh, లైక్ అంటే మన ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండ్ ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎలా చేస్తే మనకి మనం ఏఐని బెస్ట్ వేలో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు ఏఐతో మనం క్విక్ రెస్పాన్స్ తీసుకోవచ్చు అనేవి నిన్న చూసాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ చూసాము. ఇన్స్ట్రక్షన్ ప్రాంప్ట్, కంప్లీషన్ ప్రాంప్ట్, ఓకే, అండ్ ఫ్యూ షాట్ ప్రాంప్ట్, జీరో షాట్ ప్రాంప్ట్, చైన్ ఆఫ్ థాట్స్, రోల్ ప్లే, ఇలాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము. అండ్ వీ హ్యావ్ వర్క్డ్ ఆన్ దెమ్. ఇఫ్ యూ హ్యావ్ మిస్డ్ ద సెషన్, ద లింక్ ఈస్ ప్రొవైడెడ్, okay, for you in the description. You can refer to that. um, and if you are missing any of these sessions, you can get the recorded sessions. You can see them and you can follow up. సో చైన్ ఆఫ్ థాట్స్ చూసాం, రోల్ ప్లే అండ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టికల్గా కూడా వర్క్ చేసాము చాట్ జీపీటీ మీద. టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద టూల్స్ అండ్ ఏపీఎస్ ఫర్ జెన్ఏఐ. ఓకే, ఏఐ టూల్స్ ఏమేమి వాడతాము, ఓకే, జెన్ఏఐలో, అండ్ హౌ వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ జెన్ఏఐ యాప్స్ విత్ ఏపీఎస్. సో ఆల్ దీస్ uh, we are going to see about in detail today. ఓకే, ఓపెన్ ఏఐ అనేది ఒక ప్లాట్ఫామ్ అండి. ఓపెన్ ఏఐ ఏపీఐస్ యూస్ చేసి, ఏపీఐస్ ఆర్ లైక్ కీస్ అనమాట, క్రెడెన్షియల్స్. జనరల్గా మనకి ఒక రీసోర్స్ని మనం యాక్సెస్ చేసుకోవడానికి ఎలాగైతే మనం వాటి యొక్క క్రెడెన్షియల్స్ అని మనం తీసుకుంటామో, సేమ్ వే మనం ఇక్కడ మోడల్స్ని యూజ్ చేయడానికి ఓపెన్ ఏఐ ప్లాట్ఫామ్లో మనం డిఫరెంట్ జీపీటీ మోడల్స్ని కానీ అని అదర్ మోడల్స్ లైక్ డాలీ మోడల్ కానీ, రీసెంట్లీ ఇఫ్ యూ హ్యావ్ సీన్ వీడియో ప్రాసెసింగ్కి సోరా మోడల్ అని వస్తుంది. చాట్ జీపీటీలో మీరు చూసినట్లయితే కనుక, ఇఫ్ యూ హ్యావ్ సీన్ చాట్ జీపీటీ, ఓకే, చాట్ జీపీటీలో, ఓకే, ఇక్కడ మీకు సోరా అనేది ఒక ఆప్షన్ ఉంది. ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఈజ్ సోరా. ఓకే, ఈ సోరా అనేది న్యూ మోడల్. ఇట్ విల్ జనరేట్ ది వీడియో కంటెంట్ జనరేషన్ కోసం ఇట్ ఇస్ రిక్వైర్డ్, యువర్ ఏజ్ ఇస్ రిక్వైర్డ్ టు సెటప్ ఎ సోరా అకౌంట్. సో సమ్ నెంబర్ ఏదో ఒకటి ఇద్దాము ర్యాండమ్గా. ఓకే, ఇది సెటప్ అడుగుతుంది, బట్ సమ్ కేసెస్ ఇట్ వోంట్ ఈవెన్ ఆస్క్ ఫర్ సెటప్. వెయిట్ జస్ట్ ఎ మినిట్, I'll check it once again. ఓకే, సి, ఇక్కడ మీరు ఈ సోరా అనేది వీడియో యాప్, వీడియోస్ని జనరేట్ చేస్తుంది, డిఫరెంట్ వీడియోస్ని. మీకు కావాల్సిన వీడియో మీద క్లిక్ చేస్తే దానికి రిలేటెడ్ ఎడిట్ స్టోరీ. ఇప్పుడు ఈ ఇమేజ్ని జనరేట్ చేయడానికి ఎలా జనరేట్ చేసింది అనేది మనం ఇప్పుడు చూడొచ్చు. సో యూజ్ స్టోరీ బోర్డ్. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్లో ఇట్స్ బీయింగ్ నాట్ హైలైటెడ్, బట్ యూజ్ స్టోరీ బోర్డ్. ఓకే, సి, ఆ ఇమేజ్ని మనం వీఆర్ గివింగ్ సమ్ కంటెంట్ ఇన్ టెక్స్ట్ ఫార్మాట్. మనం ఒక టెక్స్ట్ ఫార్మాట్లో కంటెంట్ ఇస్తున్నాము. సో ఫర్ దట్ వీఆర్ గెటింగ్ అన్ వీడియో. ఓకే, హెగ్ డాగ్ బ్లోస్ బబుల్స్ స్టోరీ బోర్డ్ ఎలా ఉందంటే, సో మీడియా సంథింగ్ విచ్ ఈస్ నాట్ వర్కింగ్ హియర్, బట్ మీరు ఇది సెకండ్ దాంట్లో చూసినట్లయితే, ఇన్ ఏ వైబ్రెంట్ అవుట్డోర్ సెట్టింగ్, ఏ క్యూట్ హెగ్ డాగ్
stands on a lush green grass holding a slender yellow bubble అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. సో నిన్న మనం చాట్ జీబీటీతో ఇంటరాక్ట్ అయ్యాం. చాట్ జీబీటీతో ఇంటరాక్ట్ అయ్యి ఓకే సో మనం కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ అన్నిటిని కూడా తీసుకున్నాం మనం. ఓకే దిస్ ఇస్ ప్రాంప్ట్ టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్. ఓకే సో ఇలాగ ఇంటరాక్ట్ అయ్యాం. దిస్ ఈజ్ లైక్ టెక్స్ట్ టు టెక్స్ట్ ఇంటరాక్ట్. అంటే నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అడిగితే ఇట్ ఈస్ గివింగ్ మీ ఆన్సర్ రెస్పాన్స్ ఇన్ ఏ టెక్స్ట్ ఫార్మాట్ ఓన్లీ. బట్ సోరా ఈజ్ న్యూలీ లాంచ్డ్ బై ది ఓపెన్ ఏఐ ప్లాట్ఫామ్. ఓపెన్ ఏఐ వాళ్ళది సోరా అనేది న్యూ మోడల్ విచ్ రెస్పాన్సెస్ విత్ అన్ ఇమేజ్ లైక్ ఇమేజ్ ఆన్ వీడియో రెస్పాన్సెస్ నుంచి, అంటే వీడియో జనరేషన్ అనమాట. దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ వీడియో జనరేటింగ్. మీకు కావాల్సిన వీడియోస్ని క్రియేట్ చేయొచ్చు. ద ఇన్పుట్ మీరు ఇలా టెక్స్ట్ ఫార్మాట్లో ఇస్తారు. ఇలా టెక్స్ట్ ఫార్మాట్లో ఇన్పుట్ ఇచ్చేసి ఇట్ విల్ జనరేట్ ది వీడియోస్ డిస్కౌంట్ ఎడిట్స్. ఓకే సో హెక్ డాగ్ ఇప్పుడు అది ఎల్లో స్టిక్ని పట్టుకుంది, అవుట్డోర్లో ఉంది గ్రాస్ మీద అనే ఎవ్రీ డీటెయిల్ ఇచ్చాము. అది బబుల్ ఊతుంది. ఇలాగ మనం ఇచ్చిన దాన్ని బట్టి మనకి వీడియో అనేది జనరేట్ అయింది. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టెంప్లెట్స్ విచ్ ఈజ్ ఆల్రెడీ అవైలబుల్. సో వన్ ఆఫ్ దెమ్ మనం జస్ట్ వాచ్ చేసాము. ఇంకొకటి చూద్దాము. ఓకే శివ సారీ స్క్రీన్ అది లాస్ట్ సొర డే కనిపిస్తుంది. సో వేరే స్క్రీన్ కనిపించట్లా. మేబీ కెన్ యూ ప్లీజ్ రీషేర్ వన్స్? సారీ I'm resharing. Yeah, thanks for informing me. ఓకే నేను ఇప్పుడు దీని గురించి చెప్తున్నానండి. సో ఐ హోప్ నౌ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్. ఎస్ ఎస్. ఓకే నేను ఇందాక చెప్పింది ఏంటంటే ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకే ఈ ఎగ్జాంపుల్లో ఇప్పుడు ఇక్కడ మనకి పిక్చర్ ఒకటి కనపడుతుంది కదా. సో సంథింగ్ లైక్ ఇది జిఏఎఫ్ ఇమేజ్ లాంటిది అనుకోవచ్చు. ఏదైనా ప్రెసెంట్ ఏంటంటే ఒక షార్ట్ వీడియో, సమ్ వీడియో ఫార్మాట్. ఓకే దీనికి కంటెంట్ ఇన్పుట్ కంటెంట్ ఎలా ఉంది చూడండి. ఇఫ్ ఐ గో ఆన్ టు ద స్టోరీ బోర్డ్, ఇక్కడ మనం ఏ కంటెంట్ ఇవ్వటం వల్ల ఈ వెనకమాల మనకు కనిపించే వీడియో జనరేట్ అయిందనే చూపిస్తున్నాం. ఇన్ ఏ వైబ్రెంట్ అవుట్డోర్ సెట్టింగ్ ఏ క్యూట్ హ్యాక్ డాగ్ stands on a lush green grass holding a slender yellow bubble one with a star shape. Okay, and the hag dog focus its lips as it gently blows. See every detail మనం ఇవ్వబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఎక్స్ప్లెయిన్ చేయబట్టి సేమ్ వేలో మనకి స్క్రీన్ అనేది అది ఇట్ జనరేటెడ్ దిస్ వీడియో. ఓకే ఇంకొకటి చూద్దాం మనం యాజ్ అన్ ఎగ్జాంపుల్. విల్ జస్ట్ గోయింగ్ టు అనదర్ ఎగ్జాంపుల్. ఇవన్నీ ఇమేజెస్. ఓకే సో ఒక వీడియోస్ చూద్దామని ట్రై చేస్తున్నాను నేను. ఓకే ఈ వీడియో చూద్దాం. ఓకే అక్కడ మనకి మూన్ ఉంది, ఓషియన్ అంటే సముద్రం ఉంది, అలలతోటి ఒడ్డు ఉంది. ఓకే ఇది మొత్తం ఏంటో చూద్దాం అసలు. సో ఏ గ్లోయింగ్ ఫుల్ మూన్ రైజింగ్ అబౌవ్ ద కామ్ ఓషియన్ casting golden reflections on a gentle waves and wet sandy beach. సో అవన్నీ కవర్ అయినాయా? మూన్ ఉంది, సముద్రం అలలతోటి ఉంది, అది గోల్డెన్ కలర్లో రిఫ్లెక్ట్ అవుతుంది అన్నారు. తర్వాత శాండీ బీచ్ అన్నారు. ఓకే ఇవన్నీ కవర్ అవుతున్నాయి. క్రియేటింగ్ సరియల్ అండ్ డ్రీమ్ లైక్ అట్మాస్ఫియర్. ద సీషోర్ కర్వ్స్ న్యాచురల్లీ విత్ ఫామీ వేవ్స్ అన్నాడు. వేవ్స్ కూడా కనపడుతున్నాయి. సో ఇట్లా ఉంటుందన్నమాట. ఇల్యూమినేటెడ్ బై మూన్ లైట్ పీస్ఫుల్లీ అండ్ సినిమాటిక్. ఓకే ఇట్లాంటి ఏంటంటే మనకి ఒక స్క్రీన్ కావాలి అనుకుంటే దానికి తగ్గట్టు వీ షుడ్ గివ్ సమ్ ఇన్పుట్ కంటెంట్ అండి. దిస్ ఈజ్ స్టోరీ లైన్ అనుకోవచ్చు, లేకపోతే స్టోరీ బోర్డ్ అనుకోవచ్చు, ప్రాంప్ట్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రాంప్ట్ అని ఇండికేషన్ కనబడుతుందా? బాటమ్ వీ హ్యావ్ సమ్ క్లియర్ డిస్క్రిప్షనేషన్ ఆఫ్ ది ప్రాంప్ట్ ఫర్ విచ్ ది వీడియో ఈజ్ ద రెస్పాన్స్.
సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టెంప్లెట్స్ ఆల్రెడీ అవైలబుల్ టెంప్లెట్స్ అండి ఇవన్నీ. ఓకే, సో దిస్ ఈస్ ద న్యూ మోడల్. ఓకే, దట్స్ వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. సో నిన్న మనం చూసింది చాట్ జీపీటీ మోడల్. ఓకేనా, ఇది చాట్ జీపీటీ. మనం క్వశ్చన్ రెస్పాన్స్ అడిగితే టెక్స్ట్ ఫార్మాట్లో, అది కూడా టెక్స్ట్ ఫార్మాట్లో రిటర్న్ మనకి రెస్పాన్స్ ఇస్తుంది ఎల్ఎల్ఎమ్స్ నుంచి. అండ్ వన్ మోర్ థింగ్, తరుణ్, యూ ఆస్క్ మీ అబౌట్ ది డేటా, సో మెమరీ, రైట్? Tarun, are you there? Yeah, Shiva. Yeah. So yeah, as I asked yesterday, right? The answer for the memory with the LLM models is it's clear. There is no memory that will be saved with the LLMs. Okay, there is no concept of memory, but we have. అండ్ మీరు చాట్ జీపీటీ కానీ, జెమినీ కానీ, క్లాడ్ మోడల్స్ కానీ, ఇవన్నీ కూడా దిస్ చాట్ జీపీటీ ఈజ్ అన్ అప్లికేషన్. ఓకే, ఒక యాప్ అండి. దిస్ ఈజ్ యాప్ దట్ బిల్ట్ ఓవర్ ది ఎల్ఎల్ఎం మోడల్. సో ఎల్ఎల్ఎం మోడల్ అంటే ఏంటి? జీపీటీ మోడల్స్. ఓకే, నేను ఇట్లా అడుగుతాను, డిఫరెన్స్ between chat GPT and GPT-4 మోడల్. ఓకే, చాట్ జీపీటీ అనేది ఒక అప్లికేషన్ అండి, జీపీటీ మోడల్తో ఇంటరాక్ట్ అయ్యి. ఓకే, ఇక్కడ చూడండి, చాట్ GPT-4 అనేది, సో వాట్ ఇట్ ఈజ్ అనే మనం చూసినప్పుడు చూడండి, GPT-4 అనేది ఒక లాంగ్వేజ్ మోడల్. మనం మాట్లాడుకునే ఎల్ఎల్ఎం మోడల్స్ ఇప్పుడు కంటెంట్ జనరేట్ చేసేది ఈ మోడల్స్, మనకి చూపించేది డెస్క్టాప్ మీద, మనకి బ్రౌజర్లో ఇప్పుడు చూపిస్తుంది చాట్ జీపీటీ. చాట్ జీపీటీ అనేది ఇట్స్ అన్ అప్లికేషన్ ఆర్ సర్వీస్. ఓకే, నేను ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఆన్ టాప్ ఆఫ్ జీపీటీ మోడల్స్ లైక్ GPT 3.5 ఆర్ GPT-4 ఆర్ ఎనీథింగ్ న్యూయర్, లైక్ డిఫరెంట్ జీపీటీ మోడల్స్. సో మీరు చాట్ జీపీటీ అనేది itself is not a model అండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు గివ్ క్లారిటీ. వై దిస్ డిఫరెన్స్ వీ హ్యావ్ టు నో అంటే, మనం ఈ డిఫరెన్స్ ఎందుకు తెలుసుకోవాలి అంటే, సో చాట్ జీపీటీ అనే అప్లికేషన్లో మనకి మెమరీ స్టోరేజ్ ఉంటుంది. ఈ మెమరీ స్టోరేజ్ ఏం చేస్తుంది? ఈ మీరు చాట్ చేశారు చూసారా, ఈ చాట్ హిస్టరీ అంతా సేవ్ చేస్తుంది. సో ఈ మెమరీ కాన్సెప్ట్ అనేది ఈ అప్లికేషన్ తో ఉంటుందన్నమాట. ఈ మెమరీని ఏం చేస్తుంది? ఈ చాట్ హిస్టరీ అనే మెమరీని ఒక నాలెడ్జ్ బేస్ లాగా, టెంపరరీ నాలెడ్జ్ బేస్ లాగా అది పెట్టుకునిద్ది పక్కన ఈ అప్లికేషన్. ఓకే, మనం ఇంటరాక్ట్ అయ్యే చాట్స్, మనం ఏదైతే నిన్న మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం, ఒక 10 చాట్స్ క్వశ్చన్స్ అడుగుతాను, నాకు ఫస్ట్ క్వశ్చన్కి ఆర్ సెకండ్ క్వశ్చన్కి రిలేటెడ్గా లేదు, అదే మళ్ళీ నాకు కావాలి అనుకున్నాను అనుకోండి, ఈ 10 చాట్స్ మీరు అడిగే చాట్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్, వాటికి ఎల్ఎల్ఎమ్స్ ఇచ్చిన రెస్పాన్స్, ఇవన్నీ కూడా అది టెంపరరీగా ఒక మెమరీ మాడ్యూల్ తీసుకుంటుంది. నాలెడ్జ్ బేస్ అంటాం, టెంపరరీగా ఒక నాలెడ్జ్ బేస్ తీసుకుంటుంది, అందులో అది సేవ్ చేసుకుంటుంది. అక్కడి నుంచి నువ్వు ఫస్ట్ చాట్లో నుంచి బిగినింగ్లో అడిగిన సెకండ్ క్వశ్చన్ అడిగావా, లేకపోతే ఒక 2 days బ్యాక్ క్వశ్చన్ అడిగావా, ఇగో ఇక్కడ మీరు పైనుంచి కింద దాకా ఇఫ్ యూ సీ లుక్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్, మీకు ఇక్కడ చాట్ హిస్టరీ అంతా కనపడుతుంది. ఇప్పుడు నేను పలానా దాని మీద క్లిక్ చేసినప్పుడు, డైరెక్ట్గా అంతకుముందు సేవ్ అయిన ఇన్ఫర్మేషనే వస్తుంది. ఇక్కడ మనకి ఈ కొత్తగా జనరేట్ చేయట్లేదు. ఎల్ఎల్ఎం ఈజ్ నాట్ జనరేటింగ్ ఎనీ రెస్పాన్స్. ఓకే, ఈ చాట్ హిస్టరీ అంతా అది ఒక చోట సేవ్ చేసుకుంటుంది. దట్ మెమరీ అనేది దాని యొక్క లిమిట్ మన ఇష్టం. ఓకే, మనం ఇఫ్ వీఆర్ బిల్డింగ్ అవర్ ఓన్ అప్లికేషన్ లైక్ చాట్ జీపీటీ, దాని మెమరీ లిమిట్ అనేది మనం వీ కెన్ ఫిక్స్ సమ్ లిమిటేషన్స్ ఆన్ ది మెమరీ. ఓకే, నాకు ఒక 5 days వరకే డేటా ఉండాలి,
5 days తర్వాత బ్యాక్ డేటా అవసరం లేదు నాకు. చాట్ హిస్టరీ ఓన్లీ 5 days వరకు నాకు సేవ్ చేయాలి, ఆర్ 1 month వరకు సేవ్ చేయాలి. ఓకే, ఆల్ ద ఇన్ఫర్మేషన్. అది సైజ్ అనేది మనం బిల్డప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఎంత ఉంది అనేది వీ హ్యావ్ నాట్ సీన్ టిల్ నౌ, బట్ మ్యాక్సిమం మెమరీ ఉంటుంది ఈ యూజర్కి సంబంధించిన మెమరీ. లైక్ అంటే చాట్స్ మినిమల్గా ఉంటేనేమో ఎవ్రీడే నేను ఒక చార్ట్ 2 చార్ట్స్ అడుగుతుంటే, ఐ మీన్ ప్రాంప్ట్స్ అడుగుతుంటే దాని సైజ్ కొంత ఉంటుంది, దాని బేస్ మీద అది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నా ఫిబ్రవరి, ఓకే, ఇంత ఓల్డ్ డేటా కూడా ఉంటుంది మన దగ్గర. సో డైలీ లిమిట్ వేరు, చాట్ హిస్టరీ వేరు, మెమరీ వేరు. ఓకే, ఫైనల్గా వాట్ ఈస్ ద కన్క్లూజన్ ఫర్ యువర్ ఆన్సర్ ఈజ్ ఎల్ఎల్ఎమ్స్ వోంట్ హ్యావ్ ఎనీ మెమరీ కాన్సెప్ట్ అనేది ఉండదండి ఎల్ఎల్ఎమ్స్కి. ఓకే, వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇట్ యాజ్ అన్ సపరేట్ చాట్ నాలెడ్జ్ బేస్ ఆర్ చాట్ హిస్టరీ. ఓకే, దానికి లింక్ చేసుకునిద్ది. ఇప్పుడు మనం రీసెంట్గా అడిగిన క్వశ్చన్ ప్రీవియస్ దాని దగ్గర ఉన్న చాట్ హిస్టరీలో ఇంతకుముందు కాన్వర్జేషన్స్లో ఏదైనా లింక్ అవుతుంటే ఆ యొక్క డేటాని రిఫరెన్స్ కింద తీసుకునిద్ది. సో ఆల్ దీస్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ర్యాగ్ అంటామండి. సో ర్యాగ్ అంటే జస్ట్ ర్యాగ్, ఓకే, రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. సో దిస్ ఈజ్ the architecture that is built over the LLMs. ఓకే, ఇప్పుడు జీపీటీ మోడల్కి చాట్ జీపీటీకి డిఫరెన్స్ ఏంటంటే, చాట్ జీపీటీ అనే అప్లికేషను ఇట్లాంటి ఒక బిగ్గర్ ఆర్కిటెక్చర్ మీద, ఇందులో ఎల్ఎల్ఎం అనేది జస్ట్ ఏ పార్ట్. ఓకే, ఇట్స్ నాట్ కంప్లీట్లీ విత్ ఎల్ఎల్ఎం. సో ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్, తరుణ్. ఓకే, ఈ ర్యాగ్ కాన్సెప్ట్స్ గురించి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్ ఇన్ ద అడ్వాన్స్డ్ జెన్ఏఐ కోర్స్. ఓకే, రైట్ నౌ వీఆర్ లిమిటెడ్ విత్ ద బ్యాండ్ విత్. సో దిస్ ర్యాగ్ అప్లికేషన్స్ ఎలా వర్క్ అవుతాయి, ఎలాగ ఎల్ఎల్ఎమ్స్ మోడల్స్ యూజ్ చేసుకొని దీస్ డేస్ ఏఐ టూల్స్ ఏవైనా కానీ ఇప్పుడు వచ్చే ఆల్ కైండ్ ఆఫ్ ఏఐ ఏజెంట్స్ అని అంటున్నారు, ఏఐ టూల్స్ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ అంటున్నారు. సో ద ట్రెండీ వర్డ్స్ ఆల్ దీస్ ఆర్ కమింగ్ దీస్ డేస్. సో ఈ ఏఐ మోడల్స్, ఏఐ ఏజెంట్స్ ఇవన్నీ ఎలా బిల్డ్ చేస్తారు, ఓకే, అనేది విల్ బి లెర్నింగ్ ఇన్ అడ్వాన్స్డ్ జెన్ఏఐ కోర్స్ that will be started very soon. Okay, so after completion of this introduction to GenAI course, okay, it will be covered more there. So we are back to our today's class. Okay, I'm resharing my screen again. Okay, so coming back to today's concept. So OpenAI గురించి చూసాం కదండి ఇప్పుడు. సో this is the all about OpenAI. Different models అయితేనేమి, different applications, those are interacting with the models అయితేనేమి, okay, all these things. And then coming to next Hugging Face వచ్చేటప్పటికి it's an open source library. Okay, it has it is an open source platform. Most of the R&D ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్ దే విల్ యూజ్ డిఫరెంట్ మోడల్స్. హగ్గింగ్ ఫేస్లో ఇట్ ప్రొవైడ్స్ వెరీ హ్యూజ్ మోడల్స్, హ్యూజ్ నెంబర్ ఆఫ్ మోడల్స్, లార్జ్ కంటెంట్లో మనకి మోడల్స్ అవైలబుల్గా ఉంటుంది హగ్గింగ్ ఫేస్ ప్లాట్ఫామ్ మీద. సో అదేంటని చూద్దాము. తర్వాత లాంగ్చైన్ ఈజ్ ఎ లైబ్రరీ. మీరు కోడింగ్లో ఇట్లాంటి టూల్స్, ఏఐ టూల్స్, ఏఐ ఏజెంట్స్ మీరు జనరేట్ చేయడానికి, మీరు ఇంప్లిమెంట్ చేయడానికి లాంగ్చైన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇట్ ప్రొవైడ్స్ మెనీ ఫీచర్స్. ఓకే, కమింగ్ టు ద లాస్ట్, గూగుల్ నుంచి జెమినై,
క్లాడ్ ఏపీఐ ఇలాంటి మోడల్స్ ఉన్నాయి. జెమినై మోడల్ డిఫరెంట్, అండ్ జెమినై చాట్ మనకి చాట్ జీపీటీ లాంటి ఒక అప్లికేషన్ కూడా ఉంది, దట్ వీ కాల్ ఇట్ డైరెక్ట్లీ జెమినై ఓన్లీ. సో at the end of this session, I'll show you a small program, Python program, how we build an simple chatbot. Okay, so OpenAI ChatGPT is like it generates human like text for various conversation and text based tasks. ఇప్పుడు మనం చూసాం ప్రీవియస్గా. సో అంటే మనం కాన్వర్సేషన్లో ఒక హ్యూమన్స్ ఎలాగైతే మనం టెక్స్ట్ రాస్తామో సేమ్ వే రెస్పాన్స్కి ఎల్ఎల్ఎమ్స్ కూడా, ఐ మీన్ చాట్ జీపీటీ ఆర్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా దే విల్ రెస్పాండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెక్స్ట్ అనమాట. చాట్ జీపీటీ అనేది టెక్స్టువల్ రెస్పాన్స్ ఇస్తుంది. డాలీ అనేది ఇమేజ్ ఫార్మాట్లో రెస్పాన్స్ ఇస్తుంది. సోరా ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూసాము. సోరా విల్ బి ప్రొవైడింగ్ అస్ ది వీడియో రెస్పాన్స్. ఓకే, all these three different kind of responses from OpenAI platform. And Hugging Face transformers, ఈ Hugging Face transformers ఇది లైబ్రరీ అండి. దిస్ Hugging Face library we have, నేను మీకు చెప్పినట్టు ఓపెన్ సోర్స్ పైథాన్ లైబ్రరీ. మోస్ట్లీ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండ్ కంప్యూటర్ విజన్ అండ్ ఆడియో టాస్క్స్ మోడల్స్ అనేకం ఉంటాయి ఇందులో. లైక్ ఇప్పుడు బర్ట్ చూసినట్లయితే బర్ట్ GPT T5. ఓకే, ఆల్ దీస్ ఆర్ లైక్ NLP మోడల్స్ అండ్ ఆడియో మోడల్స్, different models. Okay, సో హగ్గింగ్ ఫేస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, సి ఆల్ దీస్ ఆర్ ప్రీ ట్రైన్ మోడల్స్. లైక్ మీరు చూసినట్లయితే 150K ప్లస్. ఓకే, ఇట్స్ నాట్ 150 మోడల్స్ అండి, ఇట్ ఈస్ 150K, 150,000. అంటే యూ కెన్ ఇమాజిన్ లైక్ 1,50,000 మోడల్స్. ఓకే, because it is mostly helpful for the researchers. Okay, all around the world, ఎక్కడ ఎవరు they are researching, they are doing R&D. Okay, they will be working on these different kind of models, and they will be training some new models, okay, from scratch. And ఇక్కడ మనకి those are all available in this Hugging Face platform. Okay, and then coming to easy fine tuning, it also provides the models which we can fine tune, because as I mentioned, right, most of the R&D cases, uh, researchers are also interested to just fine tune the existing models. They are not interested to use the inference models. See, అంటే మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తేనేమో ఇన్ఫరెన్స్ మోడల్స్ తీసుకుంటామండి. ఇన్ఫరెన్స్ మోడల్స్ అని ఏమంటామంటే, సమ్ సాచురేషన్ స్టేట్ ఒక మోడల్ని తీసుకొని దాన్ని, అది ఆల్రెడీ ప్రీ ట్రైన్ మోడల్ అనమాట, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా మీద ట్రైన్ అయి ఉంది. ఆ మోడల్ని జస్ట్ మనం యూజ్ చేసుకుంటుంటే దాన్ని ఇన్ఫరెన్స్ మోడల్ అంటాం. యూజింగ్ పర్పస్ అంటే ఆ మోడల్ ఎగ్జిస్టింగ్ మోడల్ని కదిలించకుండా దాన్ని మనం యూజ్ చేసుకొని మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేసుకుంటే దాన్ని ఇన్ఫరెన్స్ మోడల్ అంటాం. లేదు, ఐ వాంట్ టు ట్వీక్ ఆర్ ఐ వాంట్ టు ఫైన్ ట్యూన్, ఆ మోడల్ని నేను కొద్దిగా చేంజెస్ చేద్దాం అనుకుంటున్నాను, ఆ మోడల్లోని కొన్ని లేయర్స్లో నేను చేంజెస్ చేద్దాం అనుకుంటున్నాను, ఆ ఆర్కిటెక్చర్లో నాకు కావాల్సినట్టుగా నాకు కావాల్సిన డేటాతో దాన్ని నేను ట్రైన్ చేద్దాం అనుకుంటున్నాను, దానికి నా నా నాకు కావాల్సిన రెస్పాన్సెస్కి రిలవెంట్గా ఉండేటట్టు నేను ఆ మోడల్ని మార్చుకుందాం అనుకుంటున్నాను. ఇఫ్ యూ వాంట్ టు డూ సమ్ చేంజెస్ ఆర్ అడాప్షన్స్ ఆర్ అప్డేషన్స్ టు ద మోడల్, సో దాన్ని మనం ఫైన్ ట్యూనింగ్ అంటాము, లేదా రీట్రైనింగ్ అంటాం. జస్ట్ జనరల్గా ఇక్కడ మనం ఫైన్ ట్యూనింగ్ అనే పిలుస్తాం. అట్లాగా టాస్క్స్ ఆ మోడల్స్ యూజ్ చేసుకుంటే దోస్ ఆర్ ట్రైనింగ్ మోడల్స్. సో ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా డిఫరెంట్ అప్లికేషన్స్కి ఈ హగ్గింగ్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్ మనం బిల్డ్ చేస్తూ ఉంటాం. లైక్ టెక్స్ట్ క్లాసిఫికేషన్ కానివ్వండి, ట్రాన్స్లేషన్, సమ్మరైజేషన్, క్వశ్చన్ ఆన్సరింగ్, ఇమేజ్ క్లాసిఫికేషన్, స్పీచ్ రికగ్నైజేషన్, ఎక్సెట్రా. ఓకే,
సో హగ్గింగ్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్లో మనకి కావాల్సినట్టు లైక్ సెంటిమెంటల్ అనాలిసిస్ కావచ్చు, దానికి సంబంధించిన మోడల్స్ ఉంటాయి. ఓకే, ఆ మోడల్స్ని మనం లోడ్ చేసుకొని ఆ మోడల్స్ని యూస్ చేసుకుంటాం. టెక్స్ట్ సమ్మరైజేషన్కి సంబంధించినవి, ఓకే, అండ్ క్వశ్చన్ ఆన్సరింగ్కి సంబంధించినవి. ఓకే, దీస్ ఆర్ డిఫరెంట్ కోడ్స్ అనమాట. జస్ట్ ఇట్ ఎక్స్ప్లెయిన్ విత్ అ కోడ్. ఓకే, all these concepts. Okay, code examples. Miru now I'm talking about one more platform, which is a LangChain. LangChain is a library which is a framework uh, that we mostly use for building different applications అండి. లైక్ నేను ఇప్పుడు మీకు చెప్పాను RAG, రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్, ఇట్లాంటివి అప్లికేషన్స్ మనం ఇంప్లిమెంట్ చేయాలంటే we have to take support from the well structured libraries which can handle the flow of this application which uses LLM. అంటే LLMs తో ఇంటరాక్ట్ అయ్యి ఓకే ఆ వర్క్ ఫ్లోని హ్యాండిల్ చేయగలిగే ఏవైతే ఈ అప్లికేషన్స్ ఉన్నాయో ఆ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి ఈ లాంగ్చైన్ అనే లైబ్రరీ మనం యూజ్ అవుతుంది. ఓకే, సో ఈ లాంగ్చైన్ మోడల్స్ సేమ్ అండి. ఆల్ మోడల్స్ లైక్ జీపీటీ మోడల్స్ కావచ్చు, అదర్ లామా మోడల్స్ కావచ్చు, క్లాడ్ మోడల్స్ కావచ్చు, జెమినై ఇస్ లైక్ విచ్ ఆర్ సమ్ ఆర్ సమ్ ఆర్ అంటే ఆథరైజ్డ్ మోడల్స్ అనమాట, లైక్ పెయిడ్ మోడల్స్. అవి జనరల్గా వాటితో ఇంటరాక్ట్ అవ్వడానికి సో సమ్ ప్లాట్ఫామ్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఓపెన్ ఏఐ లాంటి, మైక్రోసాఫ్ట్ ఆర్ ఇట్లాంటి కొన్ని, గూగుల్ది జెమినై, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. సో ఓపెన్ సోర్స్ మోడల్స్ అన్నిటితో కూడా లాంగ్చైన్ వర్క్ అవుతుంది. ఈవెన్ దో లాంగ్చైన్ వర్క్ సమ్ ఏపీఐ కీస్ ద్వారా. ఓపెన్ ఏఐ ఒక మోడల్స్ తీసుకోవాలంటే కీస్ ఉంటాయి. ఓపెన్ ఏఐ ఏపీఐస్ అని చెప్పి పైన మెన్షన్ చేసింది, అందుకని ఇక్కడ మనం చూస్తే ఓపెన్ ఏఐ ఏపీఐస్ అని మెన్షన్ చేశారు. సో లాంగ్చైన్ అనేది లైబ్రరీ. we can we can build the applications అండ్ ఒక ఫ్లోని ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ మెనీ ఫీచర్స్. యాక్చువల్గా ఈ లైబ్రరీస్ గురించి ఇట్ విల్ టేక్ సపరేట్ సెషన్స్ అండి. ఇవి జస్ట్ నేను ఇంట్రడక్షన్ మాత్రమే ఇవ్వగలుగుతున్నాను. ఓకే, చెప్పాను కదా అడ్వాన్స్డ్ జెన్ఏఐలో వీటి గురించి ఇన్ డీటెయిల్గా వస్తుంది. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ లైబ్రరీ గురించి, హౌ ఇట్ డస్ అండ్ వాట్ ఆర్ ది కీ ఫీచర్స్ ఇట్ ప్రొవైడర్స్ ఇన్ డీటెయిల్గా. మనం ఈవెన్ అప్లికేషన్స్ కోడింగ్ కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు అక్కడ. ఓకే, యూ విల్ బి లెర్నింగ్ మోర్ అబౌట్ కోడింగ్ దేర్. సో అండ్ ఐ మీన్ ఇక్కడ మీకు సెకండ్ పాయింట్లో మీరు చూడొచ్చు, ఇట్ అబ్స్ట్రాక్ట్స్ ది కాంప్లెక్సిటీ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ మోడల్స్ విత్ వేరియస్ డేటా సోర్సెస్ అండ్ ఎక్స్టర్నల్ కాంపోనెంట్స్. ఓకే, వాటన్నిటిని హ్యాండిల్ చేసుకుంటా. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఎల్ఎల్ఎం మోడల్, సమ్ డేటా సోర్స్, ఒక ఆర్గనైజేషన్ ఒక డేటా, ఎల్ఎల్ఎం మోడల్, దీని చుట్టూతో ఒక ఆర్కిటెక్చర్ అను వర్క్ ఫ్లో డిజైన్ చేసుకుంటుంది అనమాట. ఓకే, అట్లాంటి అప్లికేషన్స్ మనం బిల్డ్ చేయొచ్చు. సో కీ ఫీచర్స్ వచ్చేటప్పటికి మాడ్యులర్, విచ్ ఈస్ లైక్ కాంపోనెంట్స్, డిఫరెంట్ కాంపోనెంట్స్ మనం we can implement. Okay, those are the part of models, data sources, utilities. Okay, వాటి మధ్య కనెక్టివిటీ కోసం అనమాట. సో ద వర్క్ ఫ్లో అనేది we can it is a feature like LangChain provides to design a workflow with all these components. Okay, models and data sources, different utilities and all. So agents are completely like that interact with the LLMs and give us response. ఒక ఏజెంట్ ఏం చేస్తుందంటే it will take up the it will perform all these tasks. లైక్ ఏజెంట్ ఎలా చెప్పాలంటే మీకు ఒక అసిస్టెంట్ లాగా, మీకు అసిస్టెంట్ ఉండి తనకి ఏదైనా వర్క్ చెప్తే తను ఎలా చేసుకొస్తాడో, తనకి పరికరాలు ఇచ్చి తనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఇచ్చేసి తన చేత వర్క్ చేయించుకోవడం అనేది జస్ట్ ఏజెంట్స్ అలా వర్క్ అవుతాయి మీకు అసిస్టెంట్స్ లాగా. అండ్ రిట్రీవల్ కాన్సెప్ట్ ఎందుకు వస్తుందంటే చెప్పాను కదా, లైక్ ర్యాగ్ బేస్డ్ అప్లికేషన్స్ అంటే అదే మనకి సపరేట్ డేటాబేసెస్ ఉంటాయి.
మన ఆర్గనైజేషన్, ప్రైవేట్ ఆర్గనైజేషన్ డేటా కానీ ఏదైనా ఉంటుంది. సో ఆ డేటాతో ఇంటరాక్ట్ అయ్యి ఆ డేటాలోంచి మన యూజర్కి ఏమి కావాలి అనే డేటాని వెతికి ఆ డేటాని తీసుకొచ్చి ఆ డేటాని ప్రాసెస్ చేసి దాన్ని ఎల్ఎల్ఎంకి ఇన్పుట్గా పంపించి ఆ వచ్చిన రెస్పాన్స్ని మళ్ళీ ప్రాసెస్ చేసి ఇదంతా చేసేది రిట్రీవల్ అండి. అంటే ఒక ఎల్ఎల్ఎం మోడల్ ఉంది, మన దగ్గర ఒక డేటా ఉంది, ఈ రెండింటికి సంబంధం లేదు, వాటి మధ్యన కనెక్టివిటీ తీసుకురావచ్చి మనకి యూజర్ అడిగిన క్వశ్చన్ని బట్టి మన దగ్గర ఉన్న డేటాలోకి వెళ్ళి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే మనకి హెల్ప్ అవుతుంది అనేది సెర్చ్ చేసేది రిట్రీవల్ కాన్సెప్ట్. రిట్రీవింగ్ డేటా అనే ఒక ఫంక్షనాలిటీ నుంచి రిట్రీవల్ అనే వర్డ్ వచ్చింది. సో మెమరీ and it maintains conversational state for context aware interactions. సో ఇక్కడ మనకి మెమరీ కాన్సెప్ట్ వస్తుంది. ఒక అప్లికేషన్ లెవెల్లో ఈ మెమరీ అనే కాన్సెప్ట్ వస్తుంది. మనం ఈ మెమరీని దేనికంటే ఫర్ ది కాన్వర్జేషనల్ స్టేట్ అనేది మనం మెయింటైన్ చేయడం కోసం అనమాట. అంటే ఒక కంటిన్యూటీ క్వశ్చన్స్ యూజర్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు క్వశ్చన్స్ అనేది దే మే బి నీడ్ సమ్ సింక్ బిట్వీన్ ద ప్రీవియస్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఒక కోడ్ కావాలని ఒక ఎల్ఎల్ఎంని అడిగామనుకోండి, ఎల్ఎల్ఎం ఒక కోడ్ ఇస్తుంది, ఆ కోడ్ మనం తీసుకెళ్ళి మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది అనుకోండి, జస్ట్ ఎర్రర్ని పేస్ట్ చేస్తేనే ఈ అప్లికేషన్కి ఎలా అర్థం అవుతుంది, చాట్ జీపీటీకి ఎలా అర్థం అవుతుంది ఈ ఎర్రర్ పైన దానివల్ల వచ్చింది అంటే, సో బికాస్ ఆఫ్ సమ్ మెమరీ ఇట్ ఈస్ మెయింటైనింగ్. ఓకే, లాస్ట్ కాన్వర్సేషన్ ఏంటి, అందులో నేనేమైనా కోడ్ రెస్పాన్స్ ఇచ్చానా అనేది ఈ అప్లికేషన్ ఏ అప్లికేషన్స్, చాట్ జీపీటీ లాంటి అప్లికేషన్స్ వాటి మీద వర్క్ చేస్తాయి. ఓకే, ఆ కోడ్కి తను ఏదో ఇప్పుడు ప్రాంప్ట్లో నాకు ఎర్రర్ పేస్ట్ చేశాడు, ఈ ఎర్రర్ వస్తుందా లేదా అనేది అది చెక్ చేసుకొని ఆ ఎర్రర్ని ఫిక్స్ చేస్తూ అది ఏదైనా కోడ్ని సజెస్ట్ చేయగలిగితే ఇట్ విల్ ట్రై ఇట్ వన్స్ అగైన్ టు రెస్పాండ్. ఓకే, దిస్ ఈస్ ద వే హౌ మెమరీ యాక్ట్స్ ఇన్ ది LLMs and the artificial intelligence models, AI models. So coming to the provider Google. Okay, Google provides Gemini, and Claude AI is from Anthropic. So um, Gemini is a multi-modal. It will accept the multi-modals and it will work on multi-modals. So just ikkada dani oka introduction part, like few details అనేది నేను మెన్షన్ చేశాను. లైక్ ఇట్ వర్క్స్ ఆన్ టెక్స్ట్, ఇమేజ్ అండ్ వీడియో జనరేషన్. సేమ్ లైక్ ఇప్పుడు జీపీటీ మోడల్స్ వర్క్ చేస్తున్నాం కదా మనం చాట్ జీపీటీలో, సోరా మోడల్ వీడియో కోసము, జనరల్ టెక్స్ట్ని, ఇమేజెస్ని, మనకి ఇమేజెస్ కోసం డాలీ వాళ్ళ యూస్ చేసాము, ఇక్కడ కూడా జెమినీ మోడల్ కూడా సేమ్ అలాంటివన్నీ హ్యాండిల్ చేస్తుంది. సో ఇట్ సపోర్ట్స్ ఓవర్ 35 డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనకి అవైలబుల్గా ఉంది. చాట్ జీపీటీలో కూడా ఇఫ్ వి సీ వీ కెన్ గెట్ ది రెస్పాన్స్ ఇన్ తెలుగు లాంగ్వేజ్లో ఎప్పుడైనా మనం ట్రై చేస్తే కనుక అది ఇస్తుందన్నమాట. ఓకే, నేను ఒక్కసారి చేస్తున్నాను. రైట్ ఏ స్టోరీ అబౌట్ ఫారెస్ట్స్ ఇన్ తెలుగు. ఓకేనా, చూడండి, అరణ్య రహస్యాలు, ఫారెస్ట్ సీక్రెట్స్ అని. సో ఇది మనకి తెలుగులో రెస్పాన్స్ ఇస్తుంది. సో ఆల్రెడీ తెలుగు మీద కూడా ఇది ట్రైనింగ్ అయ్యి ఉంది. జస్ట్ నేను డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేది వర్క్ అవుతున్నాయా లేదా అనేది చూడడానికి నేను ఇది చెక్ చేశాను అంతే. ఓకేనా, సో దిస్ ఈజ్ ఇట్ అబౌట్ ద మోడల్స్. And so coming to the example, right, chatbot application, నేను నెక్స్ట్ సెషన్లో ఇక్కడ మీకు మెన్షన్ చేసిన కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి ఒక చిన్న అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తానండి. ఓకే, ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఇట్ విల్ బి కంప్లీట్లీ కోడింగ్ ప్రాక్టికల్ సెషన్. ఓకే, ఇక నుంచి కూడా చిన్న చిన్న అప్లికేషన్స్ని మనం డెవలప్ చేసి
అసలు ఎల్ఎల్ఎమ్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, మనకి ఎలాంటి రెస్పాన్స్ కావాలి అనేది ఎట్ అన్ ఇంట్రడక్షన్ లెవెల్లో మనం విల్ ట్రై టు ఇంప్లిమెంట్ సమ్ సింపుల్ అప్లికేషన్స్ విత్ దీస్ మోడల్స్. ఇక్కడ మీరు మెన్షన్ చేసినట్లయితే చూసినట్లయితే మోడల్ ఈజ్ ఈక్వల్ టు GPT-4 అని ఇక్కడ ఉంది. ఓకే ఓకే, GPT-4, GPT-3.5 టర్బో ఇలాంటి మోడల్స్ ఉన్నాయి. ఓకే, యు ఆర్ అన్ హెల్ప్ఫుల్ చాట్ బాట్, దానికి రోల్ అనేది ఎలా మెన్షన్ చేస్తాము, అలాగే మనకి ఏం కావాలి అనేది ఈ కోడ్ అనేది నేను మీకు నెక్స్ట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? హోప్ టుడే ఐఎమ్ ఏబుల్ టు కవర్ ది explaining about different tools that are available and how these tools work. దానికి ఇచ్చే ఇన్పుట్ మనం టెక్స్చువల్ ఫార్మాట్లో ఉన్న రెస్పాన్సెస్ అనేవి మనకి ఎలా లైక్ ఇమేజ్ ఫార్మాట్లో కావచ్చు, టెక్స్ట్ ఫార్మాట్లో కావచ్చు, వీడియో ఫార్మాట్లో రావడానికి డిఫరెంట్ మోడల్స్ ఏమేమి ఉన్నవి అనేది చూసాం మనం. సో ఆల్ దిస్ వీ హ్యావ్ కవర్డ్ టుడే అండ్ thanks team. If you have any doubts we can discuss now. Yeah. Yeah, sure. Yeah. Okay, if all good, I'm very glad to hear. So no more I mean మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, లైక్ ఐ విల్ క్లారిఫై యూ. హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సోరా మోడలు, అలాగే లైక్ వీడియోకి మనం ఇచ్చే టెక్స్ట్ ఎలా ఉండాలి, మనకి కావాల్సిన క్వశ్చన్స్ని క్లారిఫికేషన్ ఐ మీన్ క్లియర్గా ఎలా అడగటం, ఇన్పుట్ ప్రాంప్ట్ అనేది మనం ఎలా ఇవ్వాలి, ఇట్లా ఏఐని యూజ్ చేసుకునేటప్పుడు అనేది మీకు ఐ హోప్ I gave a clear understanding about these introductions. Yeah, thank you very much. And Yes. yeah, చెప్పండి. Yeah. Nothing. I'm saying thank you. Okay. Yeah. Thank you so much. So next session lo we'll be seeing some practical coding examples andi. Okay, how to interact with the models like LLM models and all. Yeah. Thank you. నెక్స్ట్ Yeah, చెప్పండి. నెక్స్ట్ Okay. సెషన్ Thank you. నెక్స్ట్ సెషన్ సండే ఉంటుందా లేదంటే మండే? లేదు, రేపు సండే ఐఎమ్ ప్లానింగ్ సమ్ అదర్ వర్క్షాప్ ఉంది. ఓకే, ఐఎమ్ ప్లానింగ్ టు గివ్ బ్రేక్ ఆన్ సండే అండ్ విల్ మీట్ నెక్స్ట్ వీక్. ఓకే, థ్యాంక్ యూ. మ్యాక్సిమం రేపు క్లాస్ ఉండదులేండి.